హైదరాబాద్ నగరం మహానగరం భాగ్యనగరం అంటాం, హైదరాబాద్గా పిలుచుకుంటాం. హైదరాబాద్లోనే సైబరాబాద్ అని, అటు సికింద్రాబాద్, ఇటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, ఈ సైబరాబాద్ ఎక్స్టెన్షన్ అటు శంషాబాద్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. హైదరాబాద్ మహానగరంగా విస్తృతమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీగా చాలా డెవలప్మెంట్ చూస్తున్నాం మనం. నిజానికి వెదర్ కండిషన్స్ పరంగా చూస్తే ఇండియాలోనే ఏ నగరానికి లేని అద్భుతమైన వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, అన్ని రకాల వాళ్ళకి, అన్ని ఏజ్ గ్రూప్స్కి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే మినీ ఇండియా అంటారు దీన్ని హైదరాబాద్ని. ఎందుకంటే దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఎక్కువ తక్కువ కొద్దిగా పర్సంటేజెస్ ఉండొచ్చు, కానీ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఏదో ఒక వ్యాపారంలోనో వృత్తిలోనో హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటారు. దీనికంటూ చార్మినార్, ఆ ఓల్డ్ సిటీ, అదొక రకమైన సిగ్నిఫికెంట్ ఇది ఉంటుంది. అటు సికింద్రాబాద్ చూస్తే అక్కడ కంటోన్మెంట్ ఏరియా, అదొక గుర్తింపు దానికి. ఇటు సైబరాబాద్ ఐటీ క్యాపిటల్గా వెలుగొందుతోంది. అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూస్తే ఆర్థిక రాజధానిగా అటు మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇవన్నీ ఉన్న హైదరాబాద్ ఇప్పుడు వరకు ఒకటే కార్పొరేషన్. ఇప్పుడు ఇది 3 హైదరాబాద్, సైబరాబాద్ అండ్ మల్కాజ్గిరి కార్పొరేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. 3 కార్పొరేషన్లుగా విభజించి దీనికి ఎన్నికలు నిర్వహించబోతోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇది హైదరాబాద్ నగరం విస్తృతం అవుతుంది కాబట్టి, విస్తరిస్తుంది కాబట్టి దీన్ని 3 కార్పొరేషన్లు చేశారా, లేక 3 కార్పొరేషన్లు అయ్యాయి కాబట్టి హైదరాబాద్ నగరం విస్తరించాలా? దీనికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పేరుతో ఇంకొక ఇది మ్యాప్స్ వేశారు, ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదులే, కానీ కొంత ఆన్ పేపర్ వర్క్ ముందుకెళ్తోంది. అది అందులో డౌట్ లేదు, టైం పట్టవచ్చు. అయితే హైదరాబాద్ నగరాన్ని, హైదరాబాద్ కార్పొరేషన్ని ఇక 3 కార్పొరేషన్లుగా చేయడం వెనుక ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, అందులో ఏమైనా వ్యూహం ఉందా అనేది ఒక పాయింట్. అయితే సికింద్రాబాద్ ఎగ్జిస్టెన్స్ని, లేకపోతే సికింద్రాబాద్ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సికింద్రాబాద్ పేరు మీద కార్పొరేషన్ ఎందుకు పెట్టలేదు అనేది ఒకటి. కొంతమంది ఆ ప్రాంత నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా దాన్ని ప్రశ్నిస్తోంది. నిజానికి ఇంతకు ముందు కూడా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది లేదు, సికింద్రాబాద్ మున్సిపాలిటీ అనేది లేదు. అప్పుడు అడిగిన వాళ్ళు లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా సికింద్రాబాద్ని సెపరేట్ కార్పొరేషన్ చేద్దామని, కానీ సికింద్రాబాద్ని సెపరేట్ మున్సిపాలిటీ చేద్దామని ఎప్పుడు ఆలోచన రాలా. ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు ఏవైతే పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయో, హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, మల్కాజ్గిరి కమిషనరేట్ ఏదైతే ఉన్నాయో వాటిని కార్పొరేషన్గా మారుద్దాం అనుకునేసరికి సికింద్రాబాద్ని తెర మీదకి తీసుకొస్తోంది. సికింద్రాబాద్ని సెపరేట్ కార్పొరేషన్గా చేయడం అనేది పూర్తిగా కొట్టిపారేయలేని కోరికే కావచ్చు, కానీ అది రాజకీయపరమైన ఉద్దేశంగానే తెర మీదకి తెస్తున్నట్టుగా బీఆర్ఎస్ ఒకటి కనబడుతోంది. తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఇవాళ స్పందించారు. మమ్మల్ని అడగకుండానే మీరు ఎలా చేస్తారు, ప్రజాప్రతినిధులను అడగకుండానే మీరు చేస్తారా, దీన్ని మీరు ఎలా చేసేస్తారు, 3 కార్పొరేషన్లుగా ఎలా విభజిస్తారు అని అంటే, 33 జిల్లాలుగా తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు మరి అప్పుడు ఎవరిని అడిగి చేశారు అని అంటే సమాధానం ఉండదు. ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఓ ప్లాన్ చేస్తాయి, ప్లాన్ చేసి క్యాబినెట్లో పెట్టేస్తారు, క్యాబినెట్లో పెట్టేసి చేసుకుంటారు. తర్వాత అసెంబ్లీలో బిల్స్ అవుతాయి, ఆ తర్వాత గెజిట్లు అవుతాయి. ఇవన్నీ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం మాకు చెప్పలేదు అని అంటే, మీరున్నప్పుడు మీరు చెప్పారా అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. చెప్పాలా వద్దా అంటే చెబితే మంచిదే, అందులో సందేహం లేదు. సో ఈ హైదరాబాద్ మహానగరం 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు అవ్వడం అనేది ఎలాంటి సూచనలు ఇస్తుంది, భవిష్యత్తుకి ఎలాంటి అభివృద్ధికి ఇది సూచిక అవుతుంది, తెలంగాణ రాష్ట్రానికి ఎలా ఉపయోగపడబోతుంది అనేది కీలకమైన చర్చ. హైదరాబాద్ మహానగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది, తెలంగాణ ప్రభుత్వం. ఈ గెజిట్ రిలీజ్ చేయడం వెనుక రాజకీయపరమైన వ్యూహమా, అభివృద్ధి వ్యూహమా అనే దాని మీద చాలా చర్చలు ఉన్నాయి. బీజేపీకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి విభజన సరిగా లేదు అనే దాని మీద కొన్ని అభ్యంతరాలు వారు వ్యక్తం చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అయితే మమ్మల్ని ఎందుకు అడగలేదు, ప్రజాప్రతినిధులు ఎందుకు అడగలేదు అనేది బీఆర్ఎస్ వ్యక్తం చేసింది. ఎవరిని అడిగినా అడగపోయినా ఇది మంచిగా చెడుకా అనేది మాత్రం చూడాల్సిన అంశం. దీని మీద మనతో బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ గారు ఉన్నారు, అలాగే
కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసన మండలి సభ్యులు బల్మూరి వెంకట్ గారు మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా వెంకట్ గారు నమస్తే అండి. అసలు ఈ హైదరాబాద్ని 3 కార్పొరేషన్లు, హైదరాబాద్ కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్ 3గా చేయాలనే దాని వెనుక ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అసలు? జనరల్గా మనకి హైదరాబాద్ స్టార్ట్ అయినప్పుడు కూడా 1869లో మనకి ఇది అంటే మొదట ఈ నిజాం టైంలో ఈ హైదరాబాద్ అనేది స్టార్ట్ అయింది మనకి ఫస్ట్ స్టార్టింగ్లో. దాని తర్వాత కూడా 1933లో చాదర్ఘాట్ని హైదరాబాద్ని కలిపి మున్సిపాలిటీకి ఏర్పాటు చేసినాం. దాని తర్వాత క్రమాన 1950లో హైదరాబాద్ కార్పొరేషన్ కింద సికింద్రాబాద్ని హైదరాబాద్ని కూడా రెండింటిని కూడా కలపడం జరిగింది, లష్కర్ కూడా కలిపి చేసినాం. సో ఎప్పుడన్నా కూడా కార్పొరేషన్ స్థాయి అంటే పెంచే ఉద్దేశం కూడా ఏంటంటే డెవలప్మెంట్ అనేది జనరల్గా యూజువల్గా కార్పొరేషన్ ఉన్నప్పుడు పొల్యూషన్ కానీ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని బయటికి పంపించి కార్పొరేషన్ పరిధిలో ఆ సిటీ కూడా ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుందంటే ఒకటేమో మనకి ఈ డెన్స్ పాపులేషన్ ఒకటే దగ్గర ఉండడం వలన ఈ హై రైజెస్ రావడం వలన ఇవన్నీ కూడా పెంచుకుంటే ఏంటంటే ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కూడా ఆ పార్టీషన్స్ కూడా ఏదైతే నిజంగా టెక్నికల్గా ఎవరైనా కూడా గతంలో కూడా జిహెచ్ఎంసీ 150 డివిజన్స్ చేసారు బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం. అప్పుడు కనీసము ఎక్కడ కూడా కౌన్సిల్ మీటింగ్ కానీ జిహెచ్ఎంసీ కౌన్సిల్ కూడా కండక్ట్ చేయలే లాస్ట్ టైం వాళ్ళు పెంచినప్పుడు కానీ డీలిమిటేషన్ అయినప్పుడు కానీ. మొన్న చాలా స్పష్టంగా ఉన్న ప్రతి రిప్రజెంటేషన్ కూడా కౌన్సిల్ 150 అయినప్పుడు 150 అయినప్పుడు రిప్రజెంటేషన్ పక్కన పెట్టండి, జిహెచ్ఎంసీ కౌన్సిల్ కూడా కండక్ట్ చేయాలి. మొన్న దీనిపైన కౌన్సిల్ కండక్ట్ చేయడం జరిగింది, అన్ని పార్టీల నాయకులు వచ్చారు. ఆ రోజు ఎక్స్ ఆఫీషియల్ మేమంత్రం కూడా, బికాస్ నేను కూడా హైదరాబాద్కి వెళ్ళి ఎక్స్ ఆఫీషియల్ రిప్రజెంట్ చేస్తాను. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఆల్ పార్టీస్ అందరం వచ్చినా మన ఒపీనియన్స్ మనం చెప్పినాం. అందులో విచ్ ఇస్ కన్సిడర్డ్ అది తీసుకుని దాని ప్రకారంగానే చేయడం జరిగింది. అందులో ఒపీనియన్స్ మనం ఇచ్చినప్పుడు ఒపీనియన్ తీసుకోవడమే కదా ఎండ్ ఆఫ్ ది డే, అంటే రిప్రజెంటేటివ్స్ ఒపీనియన్స్ తీసుకోవడం, కౌన్సిల్ కండక్ట్ చేసి ఒపీనియన్ తీసుకున్నాక ఇంకా అభ్యంతరాలు. కిషన్ రెడ్డి గారు ఆ రోజు ఆ మీటింగ్ కి రాలే. నిజంగా వారికి అంత చిత్తశుద్ధి అంత బాధ అనిపించింటే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారి బాధ్యత వారి సమయం తీసుకుని ఎంపీ రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడికి ఎంపీ అయితేనే కదా సెంట్రల్ మినిస్టర్ అయితే వారు ఉండి వచ్చి వారి ఒపీనియన్స్ చెప్పేది ఉండే. చెప్పేది ఈ రోజు ఈ రకంగా ఇది ప్రాపర్ గా జరగలేదని చెప్పి మాట్లాడటము సరైన విధానం కాదని నా ఒపీనియన్, మా పార్టీ ఒపీనియన్ కూడా. ఎందుకంటే చాలా ట్రాన్స్పరెన్సీ కూడా హైదరాబాద్ డెవలప్ అవ్వాలని చెప్పి ఇదేదో ఇవాళ స్టార్ట్ అయింది కాదు, 1869కి వెళ్ళి కూడా పెరుక్కుంటూ వచ్చి ఇలా ఇంత పెద్ద విశ్వనగరంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా త్రూ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ దాని ప్రకారంగానే డీలిమిటేషన్స్, దాని ప్రకారంగానే డివిజన్స్ ఏర్పాటు చేసి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం యాజ్ పర్ సిస్టమేటిక్ గా ప్రొసీజర్ ప్రకారంగానే ఇది జరిగింది. ఇంకొకటి చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అవుతున్నాయి. ఈ సెన్సెస్ చేయడానికి ఇంత పెద్దది సెన్సెస్ కన్వీనియన్స్ కూడా దిస్ ఇస్ రిక్వైర్డ్. ఇది ఇప్పుడు చేయలేకపోతే మళ్ళీ 2 years వరకు చేసే అవకాశం లేకుండే, దీన్ని ఇప్పుడు కంప్లీట్ చేయకపోతే, దీన్ని ఈ టైం ఫ్రేమ్ లో కంప్లీట్ చేయకపోతే అది భారతీయ జనతా పార్టీ నాయకులకు చాలా స్పష్టంగా తెలుసు. దాని తర్వాత సెన్సెస్ అయినాక కూడా చేద్దామన్నా లేదా సెన్సెస్ లో 100% అక్యురసీ కూడా వచ్చే అవకాశం ఉండదు. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కూడా చేయడం జరిగింది. అంటే ఎప్పటిలోగా చేసి చేద్దామని ఎలక్షన్స్ కి వెళ్దామని ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ దాని పాపులేషన్ వైజ్ ఇది ఉంటుందా, ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ సెన్సెస్ అయిపోయినాక దాని మళ్ళీ డీలిమిటేషన్ డివిజన్స్ అవుతాయి అనేది అది తర్వాత డిసైడ్. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే వెరీ సూన్ పెట్టాల్సిందే కదా, కాబట్టి మూడింటికి ఒకేసారి పెడతారనేది ఒక ఇది ఉంది. దానికి మరి పాపులేషన్ ఎందుకంటే ఇప్పుడు అభ్యంతరాలు కూడా ఏంటంటే కొన్ని డివిజన్స్ లో పాపులేషన్ పెరుగుతుందని పర్మిషన్ బేస్ చేసుకొని అజ్యూమ్ చేసుకొని పాపులేషన్స్ ని క్యాలిక్యులేట్ చేసి పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి అదే డివిజన్స్ పైన ఎలక్షన్స్ కండక్ట్ చేయడమా లేకపోతే దాని పాపులేషన్, ఎందుకంటే రిజర్వేషన్స్ మారిపోతాయి. అజ్యూమ్ చేసుకున్నప్పుడు వి కాంట్ అజ్యూమ్ ద రిజర్వేషన్స్ కదా, అంటే ఏ మనుషులు వస్తారని అజ్యూమ్ చేసుకోవచ్చు పర్మిషన్స్ పైన, బట్ వీ కాంట్ అజ్యూమ్ విచ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ మైట్ కమ్ కదా. సో దాన్ని ఏ రకంగా చేసుకుంటే దాన్ని తప్పనిసరిగా అవన్నీ చూసి దాని ప్రకారంగా వెళ్ళడం జరుగుతుంది ముందుకు చూసుకోవాలి. అయితే ఎందుకు 3 చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే దాని మీద మీరు హిస్టరీ చెప్పారు, కానీ 3 కార్పొరేషన్లు చేసేంత హైదరాబాద్ విస్తరణ జరిగిందా అనే దాని మీదనే కొన్ని క్వశ్చన్స్, నాట్ డౌట్స్, కొన్ని క్వశ్చన్స్. అంటే ఒకటి దీంట్లో మొత్తం మనము కంప్లీట్ గా పెట్టుకుంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కానీ దేనికన్నా కూడా మనకు కూడా తెలుసు ఎంత కష్టం అవుతుంటే. పాత ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఎన్ని ఇబ్బందులు ఉండేనో మనం చూసినాం.
సో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఇంకోటి హైదరాబాద్ 3 దిక్కులో పెరుగుతుంది. మనకున్నటువంటి 3 sides కి హైదరాబాద్ ఇస్ వెరీ ర్యాపిడ్లీ గ్రోయింగ్. మనము రాజేంద్ర నగర్ దిక్కు చూసుకున్నా, షేలింగంపల్లి దిక్కు చూసుకున్నా, ఎల్బీ నగర్, నాగోల్ దిక్కు చూసుకున్నా, ఈ 3 ways లో అటు విపరీతంగా చౌటుప్పల్ వరకు పెరిగిపోతుంది సిటీ. ఇటు దిక్కు మనకి హైవేస్ శంషాబాద్ దాటిపోయింది. శంషాబాద్ షాద్ నగర్ దగ్గర బిల్డింగ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇటు దిక్కు చూసుకుంటే కోకాపేట ఆల్మోస్ట్ చేవెళ్ళే దాకా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇటు దిక్కు చూసుకుంటే ఆల్మోస్ట్ పటాన్ చెరువు దాటిపోయి మనము సంగారెడ్డి టచ్ అయ్యే పరిస్థితి ఉంది. సో దాని కన్వీనియన్స్ కోసము ఇప్పుడున్న పరిస్థితులు అవసరం ఉంటే అవసరానికి దాని రీత్యానే డెవలప్మెంట్. ఇంకోటి అయినప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, డెవలప్మెంట్ పర్పస్, మన నగరానికి అది అవసరమని అన్ని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ మీరెందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే డౌట్స్ మాత్రమే వ్యక్తం చేస్తున్నారా బీజేపీ వైపు నుంచి? అన్న, మా వెంకట్ భాయ్ చాలా స్మూత్గా, చాలా స్వీట్ లాంగ్వేజ్లో చెప్తున్నారు. దాని వెనకాల తెర వెనుక చాలా ఎక్సర్సైజ్ జరిగింది. ఇద్దరు బిగ్ బ్రదర్స్, ఎంఐఎం అండ్ కాంగ్రెస్ పార్టీ అనేది బిగ్ బ్రదర్స్ అని వాళ్ళే చెప్పుకుంటారు. అంటే రేవంత్ రెడ్డి గారి భాషలు చెప్పాలంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అనే చెప్పుకుంటారు. చాలా పొలిటికల్ అండర్స్టాండింగ్లో చాలా చాలా తెలివిగా చేసినటువంటి ఇది డివిజన్. ఇది సహజంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇంత పెద్ద నగరం చేయాలి, తప్పేం లేదు. ఇంత పెద్ద నగరాన్ని ఒక పారదర్శకంగా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి ఇక్కడ. మాకు 3 ఎంపీలు ఉన్నారు ఇక్కడ. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, చేవెళ్ళ నుంచి విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, మల్కాజ్ నుంచి రాజేంద్ర గారు ఉన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాల్సి, ఓవైసీ గారు 4 ఎంపీలు ఉన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రజాభిప్రాయం సేకరించి తీసుకుని ఉంటే రౌండ్ టేబుల్ వీళ్ళందరితో మీటింగ్, అన్ని రాజకీయ పార్టీలు అట్లీస్ట్ ఎంపీలు కాకుండా పొలిటికల్ పార్టీస్, ఎమ్మెల్యేస్, ముగ్గురు కౌన్సిల్ మీటింగ్ ఇప్పుడు 3 ప్రధాన పార్టీలాక ఒక కాన్సెన్సస్ పెద్ద నిర్ణయం కదా ఇవాళ. 2 కోట్ల జనాభా చాలా పెద్ద నిర్ణయం. ఇట్స్ బిగ్గెస్ట్ నిర్ణయం. 2 కోట్ల జనాభా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు మనం రింగ్ రోడ్ దాటితే 4 కోట్ల జనాల్లో సగం ఇక్కడే ఉంటారు. సంగారెడ్డి అని లెక్క పెడితే 40% ఆఫ్ తెలంగాణ నిర్ణయము ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవాళ సరే నిన్నటి మొన్నటి మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంలో ఈ వేడిలో ఈ జీవో ఇచ్చారు, 55 జీవో. ఇంకా చర్చ ఇంకా పొలిటికల్ ఇప్పుడు మీరు ప్రారంభించారు వాస్తవం చెప్పాలంటే, ఇంకా ప్రజలకు రీచ్ కాలే. దీని వెనకాల ఉన్నటువంటి నిర్ణయం ఏంటంటే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఇవాళ వాళ్ళ లెక్కలో 7 ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఎవరున్నా ఎంఐఎంకి రాసిచ్చినట్టే కదా. అదనంగా వచ్చినట్టు యాడ్ చేశారు, వీళ్ళు మలక్పేట యాడ్ చేశారు, తర్వాత గోషమాయల్ కానీ, అదేవిధంగా సికింద్రాబాద్ కానీ, జూబ్లీహిల్స్ కానీ, సనత్ నగర్ కానీ, అంబర్పేట్ కానీ, ముషిరాబాద్ కానీ ఇవన్నీ యాడ్ చేసి ఈ ప్రాంతాలలో ఎవరు జనాభా ప్రాతిపదిక ఎవరిది డామినేషన్ ఉంది? సహజంగా 150 కార్పొరేషన్స్ ఎంఐఎం, మీరు ఇది ఎంఐఎం మీరు తీసుకోండి, మీకు శాశ్వతంగా మీకు రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాం, మిగతా మాకు 2 వదిలేయండి అన్నట్టు కొంత అన్నదమ్ముల పంచాయతీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి అంత సూసైడల్ డెసిషన్ ఏదైనా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు బ్రదర్స్ అన్నప్పుడు వాళ్ళకు మిగతా రెస్ట్ ఆఫ్ ది తెలంగాణలో సపోర్ట్ కావాలి కదా ఎంఐఎంకి. రేపు జిహెచ్ఎంసీ ఇప్పుడు నిన్న మొన్న ఎలక్షన్ జరిగినాయి, కార్పొరేషన్స్ ఎవరి సపోర్ట్ ద్వారా రేపు కౌన్సిలర్స్ చైర్మన్ గా అవుతారు. ఎంఐఎం ఎక్కడైతే గెలుస్తుందో ఆటోమేటిక్ గా కాంగ్రెస్ గెలుస్తుంది కదా. సో సహజంగా ఇక్కడ చాలా తెర వెనుక పెద్ద తతంగమే జరిగింది. అది బహిరంగంగా ఇంకా ఇప్పుడిప్పుడు వార్త బయటకు వస్తుంది, వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలా చర్చ జరుగుతుంది డెఫినెట్ గా. శాశ్వతంగా గ్రేట్ హైదరాబాద్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఇంటర్నేషనల్ సిటీ అన్న మనకు. హైదరాబాద్ మేయర్ ఎవరు శాశ్వతంగా? ఇప్పుడు ఓవైసీ గారు ఉన్నారు అక్కడ. ఎంపీ ఓవైసీ తప్ప ఇంకెవరైనా గెలిచే వాతావరణం ఉందా? జస్ట్ ఇంపాసిబుల్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఈ మేయర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేసినట్టుగా వాళ్ళ చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఎంపీ కాదు మేయర్ కూడా నువ్వు తీసేసుకో, తెలంగాణలో రెస్ట్ ఆఫ్ తెలంగాణ నాకు సపోర్ట్ చేయి, మిగతా జిహెచ్ఎంసీలో 2 అంటే సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్ నాకు మద్దతు ఇవ్వు, హైదరాబాద్లో నీకు మద్దతు ఇస్తాం. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీకి మేయర్ శాశ్వతంగా ఎంఐఎం వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి రాసి ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అది మీరు అన్నదే కనుక నిజమైతే చాలా పెద్ద స్ట్రాటజీనే. మరి డిఫరెంట్ స్ట్రాటజీ. ఎందుకు రిలీజ్ చేసిండ్రు, ఎందుకు రిలీజ్ చేసిండ్రు? సరే ఆ వేడి ఎలక్షన్ జరుగుతున్న వాతావరణం సరే నిన్నటి వరకు అయిపోయింది, 2 రోజులు ఆగొచ్చు కదా, పోనీ ఆల్ పార్టీ మీటింగ్ చర్చించుకొని మాట్లాడుకోవచ్చు కదా. ఈ వేడిలో ఎందుకు రిలీజ్ చేసిండ్రు అంటే మున్సిపల్ ఎలక్షన్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఈ రోజు రిలీజ్ చేసిండ్రు.
10th కి నిర్ణయంతో అవగాహన. 10th రోజు వాళ్ళ టర్మ్ అయిపోతుంది, అవును జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోతుంది. అవును. అయిపోయినాక అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఆల్రెడీ దీనికంటే 10 days బిఫోరే CCPs అవన్నీ కూడా ఆర్డర్స్ ఇచ్చి ఫంక్షనింగ్ యాజ్ 3 మున్సిపాలిటీ 3 కార్పొరేషన్స్ ఓన్లీ. Okay. అండ్ ఇది జియోగ్రాఫికల్ గా మ్యాప్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇది ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే క్యాస్ట్ పరంగా విభజించి అంటే కట్ చేసుకుంటూ ఒకరికి అడ్వాంటేజ్ కాకుండా విభజించి చేయమని అడుగుతుండ్రు. విచ్ ఇస్ నాట్ ఎథికల్. ఇప్పుడు పొద్దున క్యాస్ట్ సెన్సెస్ చేస్తారు, చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతారా? క్యాస్ట్ సెన్సెస్ చేసి విభజన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ఒపీనియన్, ముఖ్యమంత్రి గారి ఒపీనియన్ తీసుకొని ఎక్కడ కాన్స్టిట్యున్సీస్ ఎట్లా డీలిమిటేషన్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గోయింగ్ టు డూ లైక్ దట్? క్యాస్ట్ సెన్సెస్ చేసాం కదా, పొద్దున డీలిమిటేషన్ అయ్యి కాన్స్టిట్యున్సీస్ పెరిగిన బీఆర్ఎస్ చేసిందా? ఇప్పుడు నెక్స్ట్ డీలిమిటేషన్ అవుతుంది. క్యాస్ట్ సెన్సెస్ ఇప్పుడు చేస్తారు, క్యాస్ట్ సెన్సెస్ చేస్తామన్నారు. డీలిమిటేషన్ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ తోటి ఒపీనియన్ తీసుకొని సెంట్రల్ కన్సల్ట్ చేసి చేస్తారా? వాట్ ఈస్ ద ప్రొసీజర్? అఫీషియల్ గా అఫీషియల్ గా ఏంది, ఒక మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ ఏదో కండక్ట్ చేస్తారు, మీ ఒపీనియన్ అదే మీ రిప్రజెంటేషన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పొలిటిసైజ్ చెప్పనీకి ఎంఐఎం వాళ్ళకి లాభం అవుతుంది, మైనారిటీలకు లాభం అవుతుంది. మైనారిటీ మెజారిటీ అని నిజంగానే పబ్లిక్ ని చూసి భారతీయ జనతా పార్టీ మతపరంగా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తే అది కొత్తగా ఏం కాదు, అన్నింటిలో చేసే రకంగానే దీంట్లో కూడా చేస్తారు. కానీ యాజ్ పర్ జియోగ్రాఫికల్ గా నేను మ్యాప్ చూపిస్తున్నా, ఇందులో ఎక్కడ తేడా ఉంది, ఇందులో ఎక్కడ నిజంగానే ఇంత చిన్న ఇంత పెద్దది ఎక్కడ ఉంది, నిజంగానే దాని మ్యాప్ ప్రకారంగా తీసుకుంటే ఎక్కడ డిఫరెన్సియేషన్ ఉంది? ఇంత క్లియర్ గా పెట్టినప్పుడు ఆన్ గోయింగ్ అప్కమింగ్ గెలిచేంత క్లియర్ అంటే పెరిగే దాని ప్రకారంగా క్లియర్ గా చూస్తే ఏరియా వైజ్ చూడండి మీరు. ఏరియా వైజ్ అంటే ఇక్కడ ఒక కొంచెం అబ్నార్మల్ ఇది ఏమని కనపడుతుంది అంటే వెంకట్ గారు, జిహెచ్ఎంసీ జనాభానేమో 70 లక్షలు చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తాను. ఏరియా 689 ఏరియా మోరార్లెస్ 613 హైదరాబాద్, 689 జిహెచ్ఎంసీ, 654 మల్కాజ్గిరి విస్తీర్ణ పరంగా. బట్ జనాభా వరకు వచ్చే వరకు జిహెచ్ఎంసీలో 70 లక్షలు చూపిస్తున్నారు, కొంచెం తేడా. సైబరాబాద్ 31 లక్షలు, మల్కాజ్గిరి 32 లక్షలు. అసలు మల్కాజ్గిరి పార్లమెంట్ జన ఓటర్లు కూడా అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు పెరిగే దాంట్లో మల్కాజ్గిరిలో లాస్ట్ టైం 2011 సెన్సెస్ ప్రకారంగా ఉన్న పాపులేషన్ దానికంటే చాలా తక్కువ. అండ్ ఇప్పుడు వచ్చే పర్మిషన్స్, పాపులేషన్ మైగ్రేషన్ కూడా మల్కాజ్గిరి ఏదైతే కార్పొరేషన్ పరిధిలో విపరీతమైన హై రైజ్ బిల్డింగ్స్ పర్మిషన్స్ వచ్చి మొత్తం కూడా సిటీ అద్దెకు పెరుగుతుంది. సో రేపు పొద్దున పాపులేషన్ కూడా మీరు అన్నట్టు నిజంగా ఇప్పుడు డివైడ్ చేసి ఇస్తే ఇంక ఎక్సెస్ అయిపోతుంది అటు దిక్కు. నేను పాపులేషన్ డివైడ్ చేయమని కాదు, ఇప్పుడు హైదరాబాద్ కి జిహెచ్ఎంసీ పరిధిలో 70 లక్షల జనాభా తోటి నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇంత ఇచ్చే బదులు దాన్ని ఇంకొంత కట్ చేసి ఇటు కొంత అటు కొంత కలుపుకోవచ్చు. 40 లక్షలు వెంకటకృష్ణ అదే చెప్తున్నా, మీరు జనాభా అదైతే చర్చ. అందులో ఎంఐఎం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము అనుకున్నది కాలేదు వాళ్ళు ప్రాబ్లమ్లు ఉంటారు. భారతీయ జనతా పార్టీ మాకు అనుకున్నట్టు రాలేదు వాళ్ళకి ఒక మాట మాకు కూడా ప్రాబ్లం ఉంది. మేము చేస్తే నిజంగా మాకు ఇబ్బంది ఉండదు కదా. ఈవెన్ మేము ఇచ్చినాము, నేను పర్సనల్ గా నేను అంబర్పేట్ లో డివిజన్స్ గురించి నేను కంప్లైంట్ ఇచ్చిన, నేను కూడా రేజ్ చేసిన, ఇది ఇట్లా కాదు ఇది ఇట్లా చేయాలండి అని చెప్పారు. డివిజన్ అనేది జనాభా ప్రాతిపదికన చేశారా, లేదా ఏరియాని బట్టి చేశారా, లేదా నియోజకవర్గాలు బట్టి చేశారా, అది క్లారిటీ లేదు. నియోజకవర్గాల క్లారిటీ తీసుకుంటే సైబరాబాద్ కమిషన్ 3 నియోజకవర్గాలు, శేర్లింగపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి. మల్కాజ్గిరికి వచ్చేసరికి మల్కాజ్గిరి, ఉప్పలు, ఎల్బీ నగర్ కొంత ప్రాంతం 3. అదే హైదరాబాద్ కి వచ్చేసరికి 7 ఓల్డ్ సిటీ ఎంఐఎం కాన్స్టిట్యూన్స్ తో పాటు సికింద్రాబాద్, సనత్ నగర్, జుబ్లీహిల్స్, ఖైరతాబాద్, గోషామాల్, అంబర్పేట్, ఇన్ని కలిపి 14 నియోజకవర్గాలు. 20లో ఆ రెండింటికి 6 పోతే 14 ఎన్ని పెరుగుతాయి సార్? నేను అనేది ఏంటంటే 70 లక్షలు 3 అయితే 70 డీలిమిటేషన్ అయితే శ్రీలింగంపల్లి 3 అవుతుంది, అది కుతుబుల్లాపూర్ 2 అన్నది కరెక్టే. కానీ ఇప్పుడు ఇవే కావా, ఇవి కూడా అయితే కదా. అందులో క్లియర్ గా ఇదే క్వశ్చన్ భారతీయ జనతా పార్టీ నాయకులు కౌన్సిల్ లో క్వశ్చన్ చేసినప్పుడు కమిషనర్ గారు చాలా స్పష్టంగా ఇచ్చిన పర్మిషన్స్ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకొని విత్
నెక్స్ట్ జరగబోయే అప్పుడు మళ్ళీ ఒకవేళ delimitation లో నియోజకవర్గాలు అటు ఇటు అయితే కాబట్టి అప్పుడేమైనా కొన్ని తీసి మళ్ళీ మారుస్తారా? ఏం లేదన్న, ఇప్పుడు ఏం చేశారంటే దానికి తోడు జిహెచ్ఎంసీతో పాటు రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ఎంఐఎం మెజారిటీ ఉన్నటువంటి స్థానాలను ఓల్డ్ సీట్ లో కలిపేశారు. అంటే హైదరాబాద్ లో శంషాబాద్ తో సహా జల్పల్లి, అటు మహేశ్వరం ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జల్పల్లి ప్రాంతము, మహేశ్వరం కొంత ప్రాంతం అంతా కలిసి మెజారిటీ ఎంఐఎం మెజారిటీ ఎక్కడ ఉంటే అక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసారు. దేనికి సంకేతం ఇది? రేపు అక్కడ ఎవరు గెలుస్తారు? మీరు కూడా గెలవరు, వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ కూడా గెలవరు. మీకు అదే కాంగ్రెస్ 5 గెలిచిన మేము చేయలేము. కరెక్ట్. నిజంగానే మేము రేపు పొద్దున గెలుస్తామా గెలవమా అని చెప్పి ఆలోచించుకోండి. ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో కావాలి కాబట్టి మిగతా మీరు ఒపీనియన్ తీసుకొని చేస్తారు. కావాలి కాబట్టి మీరు రాజకీయ వాడుకొని కాదు. ఇప్పటికే ఎంఐఎం విషయంలో ఓల్డ్ సిటీ మొత్తాన్ని ధారాదత్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా వాళ్ళకి భయపడో లేకపోతే ఇంకోటో దయచేసి నా వర్డ్ని మీరు భయపడనే దాన్ని మీరు అఫెన్స్ లోకి రాకండి. జనంలో ఉన్న చర్చని నేను చెప్తున్నా. ఎంఐఎం అనగానే వీళ్ళు ఎక్కడ లేని ఇది వచ్చేస్తారు వీళ్ళకి అని ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నేను అనేది ఏంటంటే ఇప్పటికే ఆ ఏరియా మొత్తాన్ని ఇచ్చేసి ఇప్పుడు ఇట్లా చేస్తే 70 లక్షల జనాభా చేస్తే పాపులేషన్ వైజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుందేమో. ఇది మరి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఆలోచించినారా లేదా వాళ్ళ దృష్టిలో ఉందో లేదో తెలియదు కానీ 14 నియోజకవర్గాలు తీసుకెళ్లి పెట్టినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఎక్కువగా ఆధిపత్యం వాళ్ళదే ఉంటది. 90 సీట్లు వాళ్ళు గెలవరు. ఎంఐఎం దేశంలో ఉన్న ముస్లింలందరికీ ప్రతినిధి నేను అనట్లేదు కానీ డామినేషన్ మాత్రం ఉంటుంది. ఒక విషయం దానివల్ల ఇప్పటికే చూస్తున్నాం కదా దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. సరే ఒక విషయము, సరే భారతీయ జనతా పార్టీ ముస్లింలని హిందువులని వేరే వేరే చేసి వారు మాట్లాడుతుండొచ్చు కానీ మాది ఒక సెక్యులర్ పార్టీ. మాకు హిందూ ముస్లిం ఏదన్నా భారతీయులని మాకు క్లారిటీ ఉంటుంది. మీరే అన్నారు మనం భారతీయులని ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇండివిజువల్ గా నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేయను. పార్టీ పరంగా కూడా మాది ఒక సెక్యులర్ పార్టీ అండ్ చాలా స్పష్టంగా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ మీరు అన్నది 100% కరెక్ట్. ఎక్కడ కూడా మేము గెలుస్తామని రాజకీయ పరంగా ఆలోచించి విభజన చేసుకొని రాజకీయ లబ్ధి కోసం చేసింది కాదు. ఇది ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. దానికి సంబంధించి యాజ్ పర్ ప్రొసీజర్ అప్కమింగ్ పర్మిషన్స్ ఏవైతే ఇచ్చారో అని చాలా క్లియర్ గా భారతీయ జనతా పార్టీ నాయకులకి కౌన్సిల్లో కమిషనర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఈ విషయాలపైన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకోటి ఇది చెప్పి చేసేది ఉంటే మీరు డిబేట్ లో క్లియర్ గా చెప్పండి. రేపు క్యాస్ట్ సెన్సెస్ అయినాక కాన్స్టిట్యున్సీలు పెరిగేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని మాట్లాడే కాన్స్టిట్యున్సీ చేయలేరు. అది కూడా చేయలేరు. అదే చేయనికి రాదు సార్. వాళ్ళు కూడా చేయలేరు. వాళ్ళు కమిటీ వస్తే రిపోర్ట్ ప్రకారం వెళ్తే ఇక్కడ అంతే సార్. మీరు పాపులేషన్ అనుకున్నా చేయలేము. అది ఇప్పుడు వెంకట్ అధికారం ఉన్నాడు ఎమ్మెల్సీ నాకు కాన్స్టిట్యూన్సీ నిజంగా ఆల్ పార్టీ మీటింగ్ జరిగి ఒక వెంకటేనో చాలా స్పష్టమైన 100 నుంచి 150 అయినప్పుడు మాట్లాడలేదు. ఒక నిమిషం ఏం జరగాల్సి ఉండే అంటే ఒకవేళ ఆల్ పార్టీ మీటింగ్ మేము ప్రపోజ్ చేశారు. నువ్వు సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు డివిజన్ చేయనుంటివి, 2 కార్పొరేషన్ మొత్తం దాదాపు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? దాదాపు 24 ఉన్నవన్నీ ఇటు మనకి రాజేంద్ర ఎటు తీసుకెళ్తారు? ఒక రేస్ హైదరాబాద్ కరెక్టే విఠల్ గారు, నో డౌట్ హైదరాబాద్ కార్పొరేషన్ కరెక్టే. అక్కడ మల్కాజ్గిరి కార్పొరేషన్ చేయడం అటువైపు ఒకటి చేయడము కరెక్టే. హైదరాబాదు ఎగ్జిస్టింగ్ కార్పొరేషన్ కరెక్టే. కానీ ఇంత జనాభాను తీసుకుపోయి దాదాపు 14 నియోజకవర్గాలతో చేయడము, ఇవేమో 3 నియోజకవర్గాలతో సంథింగ్ ఎందుకో ఇది మీనింగ్ లెస్ కనబడుతుంది. ఒకటి వెంకట గారు, ఇంకోటి సికింద్రాబాద్ ఎందుకు తీసుకోలేదు పరిశీలనలోకి కార్పొరేషన్ హెడ్ క్వార్టర్ గా అనేది ఒక చర్చ నడుస్తుంది. మల్కాజ్గిరి కార్పొరేషన్ అంటున్నారు కదా, సికింద్రాబాద్ కార్పొరేషన్ అంటే సికింద్రాబాద్ కున్న దీనివల్ల అని వాళ్ళు అంటున్నమాట. 100 నుంచి 150 చేసినప్పుడు ఎందుకు ఆ రోజు పెట్టాలని ఆలోచించలేదు?
నేను మీరు రాకముందు నా ఇంట్లో వంద నుంచి వెంకటేశ్వర వాళ్ళు తప్పు భయ్యా, చేశారు. ఒక విషయం వాళ్ళు తప్పు చేసి మీరు ఒక విషయం. అప్పుడు మీరు అడగలేదు కదా. మీరు 100 నుంచి 150 అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానిపైన ఎలక్షన్ జరిగింది కానీ డివిజన్ జరగలేదు. సికింద్రాబాద్ పేరు మీద డివిజన్ ఉందా? లేదు. మరి అన్ని కలిసి జిహెచ్ఎంసీ జిల్లా కార్పొరేషన్ చేసినప్పుడు సికింద్రాబాద్ జిల్లా చేశారా? జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది, డివిజన్ ముక్కలు చేయలేదు కదా. ఇవాళ ముక్కలు చేయడం ద్వారా వచ్చే ఇప్పుడు అది చేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఇది చేసినప్పుడు ఒక మాట్లాడే ఇది ఉండదు, నైతికత బీఆర్ఎస్ ఉండదు. మీలాంటి వాళ్ళు అడగవచ్చు, అది వేరే విషయం. ఎగ్జాక్ట్లీ నేను అనేది ఏంటంటే ఈ రోజు జరగబోయే పరిణామాల గురించి మనం చర్చించుకుంటున్నాం. రేపు పొద్దుగాల శాశ్వతంగా ఎంఐఎం ఏదైతే హైదరాబాద్ ఎంపీ మేయర్ ఎందుకు సార్ అంటే ఓల్డ్ సిటీ ప్రజలు తప్పనిసరిగా వాళ్ళని గెలిపిస్తారని ఉందా సార్? కాదు, మొన్న ఒక నియోజకవర్గంలో 500 ఓట్లతో గెలిచారు. ఎందుకంటే ఒకప్పుడు నరేంద్ర గారు, ఒకప్పుడు బాలరెడ్డి గారు సార్ వస్తారు, అట్లెందుకు ఆలోచిస్తారు? రాసిచ్చినట్టు వాళ్ళు ఎందుకు పోటీ చేస్తారు అక్కడ? కానీ లోపాయికారిగా బీఆర్ఎస్ తప్పు అక్బరుద్దీన్ ఓవైసీ అండ్ చెప్తున్నారు. ఎక్సెప్ట్ బీజేపీ ఓల్డ్ సిటీలో ఎంఐఎంతో తలబడట్లేదు, సీరియస్ గా తీసుకోవట్లేదు. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎక్కడ సీరియస్ గా తీసుకుంటారు? బీజేపీ సీరియస్ గా తీసుకుంటుందా మీరు అనుకుంటారు? నా ఒపీనియన్ ఏముంటది, ఇతర రాష్ట్రాల్లో ఓట్ స్ప్లిట్ చేయడానికి ఎంఐఎం ని ఇప్పుడు ఎంఐఎం పైన ఇన్ని ఆరోపణలు చేస్తారు. వాళ్ళు కేంద్రంలో 12 ఏళ్లకెళ్ళి అధికారంలో ఉన్నారు. మరి అసదుద్దీన్ దేంట్లో లోపలేసారా వాళ్ళు? దేనిపైన చర్యలు తీసుకున్నారు? 12 ఏళ్లకెళ్ళి అధికారంలో ఉన్నారు, ఇన్ని ఆరోపణలు చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నారు, 100 అలిగేషన్స్ పెడతారు, చర్యలు తీసుకురా? అక్బరుద్దీన్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేయడం ద్వారా అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ చీలిపోతుంది, బీజేపీకి లాభం జరుగుతుంది అనే చర్చ జరిగినప్పుడు ఎంఐఎం తోని బీజేపీ వెనక నుండి చేపిస్తుంది అనేది ఆయన పశ్చిమ బెంగాల్ ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడే రిజైన్ చేసి ఆరోపణ చేసి రిజైన్ చేశాడు. ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తే మేమెట్లా ఆపుతాము? మాకేం సంబంధం? వాళ్ళ డిఎన్ఏ వేరు, మా పొలిటికల్ డిఎన్ఏ వేరు సార్. ఒక పార్టీని ఇంకొక పార్టీ ఆపలేదు కదా, ఆపజాలదు కూడా. కరెక్ట్. కానీ డిఎన్ఏ వేరు అంటే రాజకీయాల పొలిటికల్ డిఎన్ఏ అంతా ఒకటే. అందులో ఇక ఏమైనా సిద్ధాంత పరంగా ఏమైనా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఫైనల్లీ హైదరాబాద్ నగరం విస్తరించింది కాబట్టి ఈ కార్పొరేషన్లు ఏర్పాటయ్యి లాభపడుతుంది. ఎందుకంటే ఓఆర్ఆర్ అయిపోయింది, ఇప్పుడు తిరుమల రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి ఇవి అవసరం అవుతున్నాయా వెంకట గారు? లేక ఇవి చేస్తే విస్తరణ ఇంకా వేగవంతం అవుతుంది, మనం అనుకున్న ఫ్యూచర్ సిటీ, మీరు అనుకున్నారు కదా ఫ్యూచర్ సిటీ, ఇలాంటివన్నీ కూడా తొందరగా వేగవంతం అవుతాయి. ఇది జరిగినది అది జరగాల, అది జరిగినది ఇది జరగాల, ఏంటి ప్లాన్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితి పొలిటికల్ కాసేపు పక్కన పెడదాం. సార్ డెవలప్మెంట్ చూస్తున్నప్పుడు ఇవన్నీ మున్సిపాలిటీస్ పరిధిలో కూడా అనేకమైన లోపాట్లు, మిస్టేక్స్ అనేవి మనం చూస్తున్నాం. మున్సిపల్ పరిధిలో హైదరాబాద్ చుట్టుపక్కల మనకు కూడా తెలుసు ఎన్ని మిస్టేక్స్ అవుతున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ అంటే సరే 1-2 జాగ్రత్త మిస్టేక్స్ కానీ పర్మిషన్స్ వైజ్ కానీ ఇప్పుడు చాలా మటుకు కూడా ఇవన్నీ ప్రాంతాలలో లాస్ట్కి గ్రామ పంచాయతీ ఉంటే పంచాయతీలవే పర్మిషన్ తీసుకొని హైరైజ్ బిల్డింగ్లు కడుతున్నాయి కూడా మనము గమనిస్తున్నాం. ఇది హైదరాబాద్ దీని పరిధిలో. అండ్ ఎన్ని లూప్స్ వస్తున్నాయి కూడా అనేక మీడియా ఛానల్లో వాటి విషయాలలో కూడా కథనాలు అన్ని కూడా అవుతుంది. ఇది అయినప్పుడు ఏమవుతుంది అంటే సార్ హైదరాబాద్ ఎక్కువ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది, ప్రజలకు ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ అవుతాయి, అండ్ పాపులేషన్ కూడా డెన్స్ పాపులేషన్, ఈ ట్రాఫిక్ సమస్య ఏదైతుందో రోడ్స్ కానీ కనెక్టివిటీ కానీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఇది ఇంకా పెద్ద నగరంగా పెరిగే అవకాశం ఉంటుంది. బాంబే వాళ్ళకి అవకాశం లేదు, బాంబేకి సముద్రం అది ఉండడం వల్ల బాంబే ఎంత పెరిగినా కలిసి వచ్చింది అనమాట. ఇక్కడ డెక్కన్ ప్లాటూ రీజియన్ సార్ మనకంతా కూడా ఫ్లాట్ రీజియన్, మనకి ఇక్కడ కొండలు కానీ ఇవన్నీ డెక్కన్ ప్లాటూ రీజియన్ ఫ్లాట్ గా మనము 4 దిక్కులు కూడా విస్తరించుకునే అవకాశం ఉంది. ఇటు భువనగిరి వరకు వెళ్ళొచ్చు, దాని తర్వాత అంటే రేపు పొద్దున ఇటు చౌటుప్పల్ దాకా వెళ్ళొచ్చు, ఇటు దిక్కు అంటే మొత్తం అంటే చెప్తున్నాను ఎక్స్పాండ్ కానీ. సో 4th సిటీ కూడా పెద్ద దూరం లేదు సార్, ఆల్మోస్ట్ కామారెడ్డి దాకా టచ్ అయ్యింది, చౌటుప్పలు తర్వాత షాద్నగర్ ఇటు దిక్కు. ఎందుకంటే మనకి 111 జోన్ ఉంది కాబట్టి అది కొంచెం వేరే ఆల్ సైడ్స్ మనకి ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా పెరిగే పరిస్థితిలో ఉంది.
అండ్ హైదరాబాద్ డెవలప్ దానికి మన నగరం అభివృద్ధి చెందితే సరే, ఉన్న దాంట్లో అభ్యంతరాలు సహజం. ఒకటి అయినప్పుడు ఎలక్షన్స్ ఈ రకంగా అయితే ఇంకొక పార్టీకి పొలిటికల్ గా వాళ్ళకి లాభం అవుతుందా వీళ్ళకి లాభం అవుతుందా అని పక్కన పెడితే ప్రజలకి ఇది ఉపయోగకరమా కాదా అనే దానిపైన చర్చ జరగాలి. ప్రజలకి ఇది ఉపయోగకరమా కాదా అనే దానిపైన ఏ పొలిటికల్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ జిల్లాలు చేసిన, లేకపోతే బీజేపీ చిన్న రాష్ట్రాలకు ఓకే అన్న, కాంగ్రెస్ పార్టీ చిన్న రాష్ట్రాలకు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది, అందులో డౌట్ లేదు అనుకోండి. సో వాట్ ఎవర్ ఇటువంటివి చేసినప్పుడు కొంత రాజకీయంగా కూడా చూసుకుంటారు. వాళ్ళు కూడా ఏమంటారు సార్, ఎంఐఎం పార్టీ వచ్చి మాకు అసలు వాళ్ళ వర్షన్ ఏముంటది, మాకు వేరే జోన్లో అసలు మమ్మల్ని మాకు అన్న ఒకటే దగ్గర పెట్టారు, వేరే దగ్గర మాకు రిప్రజెంటేషన్ లేదు, మేము గెలవాలి వాళ్ళు ఎవరి బాధ వాళ్ళకి ఉంటది సార్. ఉన్నదంతా ఒక ఆడు వేసుకొని ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏంటంటే హైదరాబాద్ మొత్తం ఒక కార్పొరేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్పాలి, ఆడ ఎట్లా వరకు గెలిచేదట్లేదు ఈడు విడిచిపెట్టాలని చెప్తారు. సాధ్యం కాదు కదా, సాధ్యం కాదు కదా, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో హైదరాబాద్ ఇస్ ద టాప్ 10 సిటీ ఇన్ ద వరల్డ్, నో డౌట్. ఇంటర్నేషనల్ సిటీ 90s నుంచి అంతకుముందు కూడా జరిగింది, నిరంతరంగా కొనసాగిస్తున్న డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారి పేరులో అద్భుతంగా సైబరాబాద్ సిటీ ఏర్పడడం ఇవాళ ఇంటర్నేషనల్ సిటీ అయింది. ఇట్స్ ఫ్యాక్ట్. 100% ఇవాళ గ్రోత్ రేట్ కానీ 14% గ్రోత్ రేట్ ఉంటుంది మనకి. ఇవాళ హైదరాబాద్ 80% రెవెన్యూ గెల్స్ ఫ్రమ్ హైదరాబాదే. కొంత ఆంధ్ర డివిజన్ ద్వారా ఆంధ్ర నష్టపోయినప్పుడు వాట్ ఎవర్ ఇది ఎక్స్పాన్షన్ సిటీ. ఇలా 4th సిటీ కూడా ఎవరు మేము అభ్యంతరం చెప్పలేదు 4th సిటీ మీద. ఇవాళ 4th సిటీ అంతా ఒక పల్లెటూరు గ్రామాలు. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గర కాబట్టి పట్టణీకరణ జరుగుతుంది కాబట్టి 4th సిటీ డెవలప్మెంట్ జరుగుతుంది. రీజనల్ రింగ్ రోడ్ కి మేము వెల్కమ్ చేసాం. రీజనల్ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉన్నాయి. మెట్రో స్టేషన్ కి వాళ్ళు డిపిఆర్ మెట్రో స్టేషన్ వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేశారు, కొంత వివరణ అడుగుతున్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలు సహకరిస్తుంది. బట్ పొలిటికల్ రిపర్కేషన్స్ కూడా చూసుకోవాలి కదా. వాళ్ళు హైదరాబాద్ అనేది ఒక వర్గానికో ఒక మతానికో కులానికి అప్పచెప్తే చాలా రకాల సమస్యలు హైదరాబాద్ మీద వస్తాయి. అది మా అభ్యంతరం. ఎంకరేజ్ చేసిన ఢిల్లీ ఉంది అన్న, మున్సిపల్ కార్పొరేషన్ 3 విభాగాలు ఉంది. ఢిల్లీ 2.5-3 crores పాపులేషన్, 3 crores ఒక మేయర్ పరిపాలించలేడు కాబట్టి డివిజన్ చేయాలా, తప్పేం లేదు. ఇక్కడ కూడా డివిజన్ ఒక అన్ని అభిప్రాయాలు అన్ని పార్టీల అభిప్రాయాలు హైదరాబాద్ ని ఇంత విస్తరిస్తుంది కాబట్టి హైదరాబాద్ ని కనుక ఇట్లా విభజించకపోతే సరే, చిన్న చిన్న అభ్యంతరాలు లేదా జనాభా పరమైన వేరియేషన్స్, లేకపోతే ఆ సికింద్రాబాద్ మల్కాజిగిరి పేర్లు, ఈ కొంత వేరే అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా విభజించకపోతే హైదరాబాద్ మేయర్ ముఖ్యమంత్రితో సమానం అయిపోయి జనాభాకి పర్పస్ కూడా పాసిబుల్ కాదు కదా. అంత పెద్దది అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కూడా ఈజీ కూడా కాదు, మంచిది కాదు. మున్సిపల్ కౌన్సిల్స్ కలపడం ద్వారా ఎక్స్పాన్షన్ అయింది. ఇప్పుడు బాంబే అదే ఉంటది కదా సార్. ఇప్పుడు బాంబేది మహారాష్ట్ర సీఎం బాంబే మేయర్ కి అంత వాల్యూ ఉంటుంది. ప్రథమ పౌరులు మేయర్ పోతాడు, అడవదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 150 కార్పొరేటర్స్ చేసింది. ఇవాళ 300 కార్పొరేటర్ చేయడం ద్వారా ఎక్కడన్నా కూడా డివిజన్ డీసెంట్రలైజ్ జరగాలి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుజరాత్ ది మీరు అక్కడ చూసుకుంటే సబర్మతి రివర్ కి ఇట్ సైడ్ మొత్తం ముస్లిం పాపులేషన్స్ అన్ని కూడా ఒక్కో కార్పొరేటర్ ఉంటుంది. ముస్లిం బెల్ట్ అంతా కూడా. మరి ఆడు ఎందుకు ఇట్లా కలిపి చేయలేదు, మొత్తం ముస్లింస్ చేశారు కదా, మొత్తం ముస్లింస్ కి లాభం చేకూర్చేది అంటే అది ప్రాక్టికల్ గా కరెక్ట్ కాదు సార్. దయచేసి ముస్లిం లేదో వేరుగా వాళ్ళని అది కాదు ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు భారతీయులే, వాళ్ళు మనలో భాగమే. కానీ కొన్ని ప్రాంతాలు ఎట్లా తయారవుతున్నాయంటే ఒక ఎక్స్క్లూజివ్ పాకెట్ లాగా తయారయ్యే పరిస్థితి. ఇప్పుడు ఓల్డ్ సిటీకి మెట్రో ఎక్స్పాన్షన్ జరిగింది. వాళ్ళే వ్యతిరేకిస్తారు కొన్ని యాక్టివిటీస్ పైన, ఓల్డ్ సిటీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన ముఖ్యమంత్రి గారు వచ్చినాక మెట్రో దానిపైన కానీ అన్ని ఇష్యూస్ పైన శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ అయినాయి గవర్నమెంట్ వచ్చినాక.
మనం కోఆర్డినేట్ చేసి చేయించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. వెళ్ళలేమని అనుకుంటే ప్రజాస్వామ్యంలో ఫ్లైఓవర్లు కట్టండి అక్కడ. అన్నైతే సార్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్ట్ చేయమని అన్నైతే సార్ వాటర్ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్ట్ చేయండి మీరు. అన్ని అవుతాయి సార్, అన్ని అవుతాయి. వాటర్ బిల్ మీరు అట్లా పబ్లిక్ ని వేరియేషన్ చేసి దాడులు చేసే చేసి మాట్లాడడం అని కాదు. అందరం ఆ ఇంక్లూజివ్నెస్ లో మాత్రం తేడాలు ఉన్నాయి. దాన్ని కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. Anyway, ఇది డెవలప్మెంట్ ఓరియంటేషన్ లోనే డిస్కస్ చేద్దాం. ఇటువంటివి ఏం జరుగుతుందనే చూద్దాం. ఈ పాపులేషన్ డిఫరెన్స్ ని ఎలా ఈక్వేట్ చేస్తుంది ప్రభుత్వం, ఎలా సెటిల్ చేస్తుంది అనేది చూడాలి. ముందు ఏమైనా అభిప్రాయాలు తీసుకుంటున్నారు కాబట్టి మరి ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా తర్వాత చెప్పలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.